రాజశేఖర రెడ్డి ఆస్తులు పంచినాడా పంచలేదా? ఒక్కటే లాజిక్, మీరు బాగా అర్థం చేసుకోండి ప్రజలారా. దీనికి సమాధానం కూడా చెప్పాలా. గౌరవనీయులైనటువంటి మాతృ సమానులైన విజయమ్మ గారు ఆస్తులు పంచినారు రాజశేఖర రెడ్డి గారు 2009లో. అయిపోయింది, ఎవరి వ్యాపారాలు వాళ్ళయి. కేసులో ఆయన ముద్దాయి చేసినారు జగన్మోహన్ రెడ్డి గారిని, తప్పుడు కేసు పెట్టి. ఈడీ అటాచ్మెంట్ ఇచ్చింది. ఆస్తులు ఏదే కానీ అమ్మడానికి కానీ బదలాయింపు ఏమీ లేదు, కేసు తగ్గేంత వరకు ఆస్తులు అట్నే ఉండాలని చేసింది. నేను అడుగుతా ఉన్న విజయమ్మను, రాజశేఖర రెడ్డి ఆస్తులు ఏమైతే జగన్కు వచ్చినాయో కుడిపక్క దీంట్లో నుంచి పెంపకం చేసుకుంటా పోయినాడో, ఎడమ పక్క షర్మిలమ్మకి ఏమైతే ఆస్తులు వచ్చినాయో పెంపకం చేసుకుంటా పోయిందో, మరి దీనికి మాత్రమే అటాచ్మెంట్ ఇచ్చినారు కదా తల్లి. జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులకు మాత్రమే అటాచ్మెంటు, ఈ ఎడమ పక్క ఉండే షర్మిలమ్మ ఆస్తులకు అటాచ్మెంట్ లేదు. అంటే ఏమని అర్థం తల్లి? అప్పటికి ఆస్తి రెండు భాగాలైందని, ఆస్తి రెండు భాగాలైందని. ఇది పుట్టినిల్లని, ఇది మెట్టినిల్లని. జగన్మోహన్ రెడ్డి గారిది తండ్రి ఆస్తి, తన సొంత ఆస్తి, తను సంపాదించుకునేది. షర్మిలమ్మకి ఇచ్చినది మెట్టినింటికి పోయింది, అత్తగారింటికి. ఆమె ఆస్తి అయిపోయింది. అందుకే ఆ ఆస్తికి అటాచ్మెంట్ ఇలే, ఈ ఆస్తికి అటాచ్మెంట్ ఇచ్చినారు. ఇవన్నీ మేము మాట్లాడితే, ధర్మం చెప్తే, న్యాయం చెప్తే మేము గ్లోబల్ ప్రచారం.